లార్డ్ శివ త్రిలోకాలకు అధిపతి, ఆది దేవుడు అని కూడా అంటారు. ఎందుకంటే శివుడు యూనివర్స్లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదని పురాణాలు చెప్తున్నాయి. అయితే శివుడి జననం ఎలా జరిగిందనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శివుడు తల్లి ఎవరు, తన తండ్రి ఎవరు, శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు ఉంటాయి. అందుకనే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా శివపురాణంలో శివుడు జన్మకు సంబంధించిన ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుడిని స్వయంభూ అని అంటారు. అంటే శివుడికి జననం ఎవరి ద్వారా జరగలేదు, ఆయన స్వయంగా ఉద్భవించాడని అర్థం. అందుకే శివుడికి తల్లిదండ్రులు లేదని మనం అర్థం చేసుకోవాలి. శివుడికి జననం లేదని చెప్తున్నారు కాబట్టి ఆయనకు మృత్యు కూడా లేదని పురాణాలు చెప్తున్నారు. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన శివుడి యొక్క జన్మకు సంబంధించి మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణు నుదుటి నుంచి వెలువడిన తేజస్సు కారణంగా శివుడి జననం జరిగిందని చెప్పబడింది. అదే సమయంలో విష్ణు నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించాడని చెప్తున్నారు. అయితే శివపురాణంలో మాత్రం విష్ణు జననం గురించి మరో విధంగా చెప్పబడింది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష మాలను లెక్కిస్తున్న సమయంలో ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడని శివపురాణం చెప్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం, శివపురాణం రెండు కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉన్న కథలను ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇవే కాకుండా శివుడి జన్మకు సంబంధించిన మరో పురాతన కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య ఇంకా ఎవరైనా చెప్పి ఉండవచ్చు. ఇంతకీ ఆ కథ ఏంటి అంటే అది ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణువు మరియు బ్రహ్మ మధ్య ఒక పెద్ద వాదన జరిగింది. ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అనే విషయంపై ఇద్దరు గొడవపడడం మొదలుపెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక వాదన జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా శివుడు ఒక మెరుస్తున్న స్తంభం రూపంలో వాళ్ళిద్దరి మధ్యకు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి స్తంభం పైభాగాన్ని వెతుకుతూ పైకి ఎగరడం మొదలుపెట్టాడు. అదే సమయంలో విష్ణు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతుకుతూ కిందికి వెళ్ళాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత కూడా బ్రహ్మ విష్ణువులకు ఆ స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. ఎంత వెతికినా ఆ స్తంభానికి అంతం కనిపించలేదు. చివరికి వీళ్ళిద్దరికి కూడా తమ ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుడు ఆ స్తంభ రూపాన్ని వదిలి తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులకు ఈ యూనివర్స్లో అత్యంత శక్తివంతమైన శక్తి శంకరుడే అని అర్థమైంది. శివుడిని మించిన శక్తి ఏది లేదని వారు గ్రహించారు. అంటే శివుడికి ఆది లేదు, అంతం లేదు. ఈ కథ ద్వారా శివుడికి ఆది అంతం లేవని అర్థం చేసుకోవచ్చు. అందుకే శివుడిని స్వయంభూ అని పిలుస్తారు. అంటే శివుడికి జననం లేదు, అంతం కూడా లేదు. అందుకే శివుడిని అమరుడిగా కూడా భావిస్తారు. కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడనే కథ కూడా ప్రజల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ కథ నిజమైతే అసలు శివుడు బ్రహ్మకు పుత్రుడిలా ఎలా జన్మించాడు? ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం ఒకప్పుడు భూమి, ఆకాశం అలాగే ఈ పూర్తి యూనివర్స్ నీటిలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో విష్ణు తప్ప ఇంకెవరు లేరు. విష్ణు మాత్రమే ఆ నీటిపై తేలుతున్నాడు. ఆ తర్వాత విష్ణు నాభి నుంచి ఒక కమలం పుష్పం ఉద్భవించింది. ఆ కమల పుష్పంలోనే బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణులు ఇద్దరు ఈ యూనివర్స్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుడిని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత శివుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకు దివ్య దృష్టి ప్రసాదించి శివుడిగా గుర్తు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకున్నాడు. వెంటనే శివుడికి క్షమాపణ అడిగి తనకు పుత్రుడి రూపంలో జన్మించమని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడిని ప్రార్థనను శివుడు అంగీకరించి ఆశీర్వదించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకు ఒక పిల్లవాడు అవసరమయ్యాడు. అప్పుడు శివుడు ఇచ్చిన ఆశీర్వాదం బ్రహ్మదేవుడు గుర్తుకొచ్చి వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడు రూపంలో బ్రహ్మ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు ఆ బ్రహ్మ ముందు నిల్చుని ఏడుస్తున్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ బాలుడు నాకు ఎలాంటి పేరు లేదని సమాధానం ఇచ్చాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టాడు. రుద్ర అనే పేరుకు ఏడుస్తున్నవాడు అనే అర్థం వస్తుంది. అయితే పేరు పెట్టిన తర్వాత కూడా బాలుడు ఏడుపు ఆపలేదు. దాంతో బ్రహ్మ మరో పేరు పెట్టాడు. కానీ ఆ పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అతను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి ఆ బాలుడిని ఏడుపును ఆపడానికి బ్రహ్మదేవుడు శివుడికి ఎన్నో పేర్లు పెట్టాడు. రుద్ర, సర్వ, భవ, ఉగ్ర, భీమ్, ఈశాన్, మహాదేవ్ లాంటి పేర్లతో సహా మొత్తం 108 పేర్లు పెట్టాడని శివపురాణం చెప్తుంది. ఈ పేర్లన్నీ భూమిపై రాయబడ్డాయని కూడా పురాణంలో చెప్పబడింది. ఇప్పుడు శ్రీమద్ దేవి భగవద్గీత మహాపురాణంలో మహాదేవుడు తల్లిదండ్రుల గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. శ్రీమద్ దేవి భగవత మహాపురాణం ప్రకారం ఒక్కసారి నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఒక ప్రశ్న అడిగాడు.
సృష్టి నిర్మాణం ఎవరు చేశారు, అలాగే మీ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లిదండ్రులు ఎవరు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి ఈ విషయం గురించి వివరించాడు. బ్రహ్మ చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చెప్పాడంటే దుర్గాదేవి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారని చెప్పాడు. అంటే దుర్గాదేవియే తమకు ముగ్గురికి తల్లి అని బ్రహ్మ చెప్పాడు. అదే సమయంలో కాళ సదాశివుడు తమకు తండ్రి అని కూడా చెప్పాడు. ఇదే దేవి మహాపురాణంలో చెప్పబడిన ఒక కథ. అయితే ఇదే పురాణంలో బ్రహ్మ విష్ణుల మధ్య జరిగిన గొడవ గురించి మరో కథ కూడా ఉంది. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశానని అన్నాడు. దానికి విష్ణు నీకు నేను తండ్రిని, ఎందుకంటే నువ్వు నా నాభి నుంచి ఉద్భవించావు కదా అని అన్నాడు. అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ మరింత పెరిగింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు సదాశివుడు బ్రహ్మ విష్ణులతో ఇలా అన్నాడు, పుత్రులారా, నేను మీకు యూనివర్స్ తయారు చేయడం, పాలించడం లాంటి 2 పనులను అప్పగించారు. అదేవిధంగా శంకరుడికి సంవరణ, తిరువత లాంటి పనులను అప్పగించాను అని చెప్పాడు. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకు 5 ముఖాలు ఉన్నాయి. మొదటి ఆకారం, రెండవది ఊకారం, మూడవది మకారం, నాలుగవది బిందువు, 5వది ముఖం నుంచి నాదం అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాలను కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనం శివుడు మూలమంత్రంగా భావిస్తామని చెప్పాడు. సదాశివుడు చెప్పిన విషయాలను విన్న తర్వాత శివుడి కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరు శక్తివంతులు కారు అని బ్రహ్మ విష్ణువులకు అర్థం. దాంతో ఇద్దరు శివుడికి ప్రణామాలు చేశారు.